శ్రీనివాస్ 10 గంటలప్పుడు నా దుప్పట్లు లాగితే నేను దుప్పటి తరిమేరకు పోయింది. మళ్ళీ తెల్లారి గంటలో తిప్పుకొని వచ్చింది. వచ్చాడు కుక్క అనుకుంటాను ఆయన గారు మళ్ళీ పోయి ఇంకొక ఆయన మళ్ళీ ఊళ్ళోకి పోయి ఊళ్ళో కలుసుకుంటా వచ్చి ఆయన చెవు గరిచినాక ఆయన చెవు గరుతుందని నేను వెళ్తానే ఉన్నాను. అది మళ్ళీ నా మీద 13 మంది. అది నా చేతికి దొరికింది. నా పొట్టకాడికి వచ్చారు. నా చేతికి గొంతు మూతి దొరికింది. ఎట్లా కొట్టుకున్నా ఇంకా పైన వచ్చి వాళ్ళు కొట్టేసారు. చంపేసిన అది ఉరికొచ్చేవాళ్ళకి నన్ను కొట్టుకోపోయాక నాకు చేతికి దొరికింది మూతి గడక. నేను అట్నే కొట్టుకున్నాను. చెప్పు లాగి కడప కొట్టినని చనిపోయింది. ఇప్పుడైనా పంచాయతీ వాళ్ళు ఇది కుక్కలు పట్టుకోవాలి. మేము లక్ష్మీదేవి నేను ఇద్దరం కలిసి రోడ్లో మా వాళ్ళ టీం కాడ కూర్చోన్నాం. కూర్చొని ఉంటే కుక్క వచ్చింది. కుక్క వచ్చిన తర్వాత మా తమ్ముడు ఒకడు అన్న కుక్క వస్తుందని చెప్పిండు. నేను చేతి కర్ర తీసుకున్న టైంలో వచ్చి పైన పడేసింది. పడేసి ముందు నెత్తి పుట్టుకుంది. నెత్తిన తర్వాత మళ్ళీ చెవు పుట్టుకున్నది. ఆ తర్వాత ఆ అమ్మాయి పైన పడింది. ఆ అమ్మాయి పైన పడేలాగా ఆ అమ్మాయి తప్పించుకుంది. అక్కడికి వెళ్ళిపోయింది. 12 నుంచి 13 మంది కలిసి ఒకసారి మేడం పెట్టు మేడం చేసేది వచ్చింది కొంచెం ఏమైనా కూడా ఇంకా ఇప్పుడు గడిచిందే వాళ్ళు వెళ్ళిపోయారు. వెయ్యాలా నువ్వు వర్తిపోయా ఆ ఏమి పోయింది 7 మంది